ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28న ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తున్నారు. మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1, 4న మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 6వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు ఉండనున్నాయి. 11వ తేదీన ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1, 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలు ఉండనున్నాయి. 15వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1, 18వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 29వ తేదీన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 2న ఇంగ్లీష్ పేపర్ 2, 5న మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. 7వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు ఉండనున్నాయి. 12న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2, 14వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. 16వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2, 19న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 16వ తేదీన ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. కాగా ఫిబ్రవరి 17వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్, 19వ తేదీన సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎన్విరాన్మెంటల్ పరీక్ష నిర్వహించనున్నారు.